హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఆడిట్ కమిటీ కార్పొరేట్ గవర్నెన్స్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని డిస్కషన్ చేస్తున్నాము. సో అప్ టు 11th క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ 12th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 12th క్వశ్చన్? ఇన్ అసెస్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ మిసెస్ క్లౌడ్ లిమిటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అబ్జర్వ్డ్ సమ్ ఇర్రెగ్యులారిటీస్. సో ఏం చేసినాడు, కొన్ని ఇర్రెగ్యులారిటీస్ని అబ్జర్వ్ చేసినాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓకే. Therefore, he started investigation of books of accounts audited and signed by Mr. Old, practicing chartered accountant. While going through books, he found that Mr. Cloud used 2 sets of books. సో కంపెనీ అనేది 2 sets of books యూజ్ చేస్తుంది. ఒకటి అఫీషియల్ పర్పస్కి, ఒకటేమో ఆల్ ట్రాన్సాక్షన్స్ని కవర్ చేస్తుంది. మనకి ఓల్డ్ ఆడిటర్కి ఏమి ఇచ్చినా అంటే అఫీషియల్ సెట్స్ ఆఫ్ బుక్స్ ఇచ్చినారు. ఆడిటర్ అఫీషియల్ సెట్స్ ఆఫ్ బుక్స్ని చెక్ చేసి ఆడిట్ని కంప్లీట్ చేసేసినాడు. ఓకే. నౌ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, మీరు అఫీషియల్ సెట్స్ ఆఫ్ బుక్స్ని చూస్ చేసినారు, బట్ యాక్చువల్ బుక్స్ వేరే ఉన్నాయి, అందుకే మీరు ప్రాపర్గా వర్క్ చేయలేదు కాబట్టి అని ఐసీఐకి కంప్లైంట్ చేసింది. నా ఇప్పుడు ఆడిటర్ యొక్క లైబిలిటీ ఉంటుందా ఉండదా అనేది ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అయ్యేది. సో లైబిలిటీ ఆఫ్ ఆడిటర్, ఇట్ ఈస్ ద ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ. ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏమంటే ఆడిట్ చేయడం. ఏం ఆడిట్ చేయాలి? స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ప్రిపేర్ ట్యాక్స్ రిటర్న్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ హిమ్ అంటే అతని ముందర ఏవైతే బుక్స్ని తీసుకొచ్చినారో ఆ బుక్స్ని చూసి అకౌంట్స్ని ప్రిపేర్ చేయడం, అకౌంట్స్ పైన అండ్ దాన్ని రిటర్న్ని ప్రిపేర్ చేయడం, అది ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ. ఆల్సో ఇఫ్ హీ సాటిస్ఫైడ్ విత్ ద బుక్స్ ఆఫ్ అండ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్డ్ టు హిమ్, he can give his opinion on basis of those documents only by exercising requisite skills and care and observing as laid down audit procedure. In the instant case, income tax officer observed some irregularities. Income tax officer ఏమన్నాడు, some irregularities ని ఐడెంటిఫై చేసిన in the assessing procedure లో. సో మిస్టర్ క్లౌడ్ thereafter he started investigation books of accounts. అందుకోసం అతనికి 2 books కనిపించినాయి, 2 books ఉన్నాయని తెలిసింది. అండ్ ఓల్డ్ నెగ్లిజెన్స్గా పర్ఫామ్ చేసినాడని ఐసీఐకి కంప్లీట్ చేసింది. సో హియర్ మిస్టర్ ఓల్డ్ ద ఆడిటర్ వాజ్ నాట్ అండర్ డ్యూటీ టు ప్రిపేర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆఫ్ అసెస్. అండ్ ఏ బుక్స్ చేస్తున్నారో అనేది అసెస్ చేయడము ఆడిటర్ యొక్క డ్యూటీ కాదు. బుక్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అవి ఆడిట్ చేయడము ఆడిటర్ యొక్క డ్యూటీ. అండ్ హీ షుడ్ అఫ్ కోర్స్ నైదర్ సజెస్ట్ నార్ అసిస్ట్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఫాల్స్ అకౌంట్స్. సో అతను సజెస్ట్ చేసి ఉండకూడదు ఆర్ అసిస్ట్ చేసి ఉండకూడదు ఏవి ప్రిపేర్ చేయడానికి ఈ ఫాల్స్ అకౌంట్ని. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బుక్స్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ హిమ్ ఫర్ ఆడిట్. హీ కంప్లీటెడ్ హిస్ ఆడిట్ వర్క్ విత్ అఫీషియల్ సెట్స్ ఆఫ్ బుక్స్ ఓన్లీ. అండ్ ఇన్ ద సిచ్యువేషన్ మిస్టర్ ఓల్డ్ పర్ఫార్మ్డ్ ఆడిటింగ్ డ్యూ స్కిల్ అండ్ డిలిజెన్సీ. సో అతను ఎప్పుడైతే డ్యూ స్కిల్ పెట్టి అండ్ డిలిజెన్సీగా వర్క్ చేస్తాడో దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ నెగ్లిజెన్స్ అరైజ్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ డిపార్ట్మెంట్ టు హిమ్సెల్ఫ్ ఇన్వెస్టిగేట్ ద ట్రూత్ అండ్ కరెక్ట్నెస్. ఎవరి డ్యూటీ? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క డ్యూటీ ట్రూత్ అండ్ కరెక్ట్నెస్ని చెక్ చేసుకోవడం ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ అసెస్సీకి సంబంధించి. నెక్స్ట్, on the basis of management of Quick Limited, the auditor of the company overlooked and did not report on shifting of certain current year's sale transaction to the next year. The National Company Law, that is NCLT wants to take actions against the auditor. Describe the powers of NCLT under section 140 subsection 5 of Companies Act. So NCLTకి పవర్స్ ఏమున్నాయంటే ఒక ఆడిటర్ని రిమూవ్ చేసే పవర్స్ ఉంటాయి. వన్స్ ఆడిటర్ పాస్ చేసి ఒక ఆడిటర్ని రిమూవ్ చేసి అంటే ఆ ఆడిటర్ ఏ కంపెనీకి ఒక 5 years వరకు ఆడిట్ చేయకూడదు, ఆడిట్ రిపోర్ట్ని ఇవ్వకూడదు, ఫామ్ కానీ ఆర్ పార్ట్నర్షిప్ ఫామ్ కానీ. సో ఇక్కడ ఎట్లా తీసుకుంటామంటే, ఇన్ కనెక్షన్ విత్ ప్రొసీడింగ్స్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్టెన్ యాక్ట్ యాజ్ ఆథరైజ్డ్ representative of his clients and attend before in income tax authorities or appellate authorities. So income tax authority కానీ appellate authority కానీ బిఫోర్ కి ట్యాక్స్ authorized representative గా వెళ్ళొచ్చు. అండ్ ఎనీ పర్సన్ హూ యాక్ట్స్, సో ఎవరైనా యాక్ట్ చేసినా ఆర్ ఇండ్యూస్ చేసిన ఎనీ మేనర్ అనదర్ పర్సన్ టు మేక్ అండ్ డెలివరీ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్, ఫాల్స్ అకౌంట్ ఇచ్చిన, ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చిన, డిక్లరేషన్ ఫాల్స్ ఇచ్చిన రిలేటింగ్ టు ఎనీ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ విచ్ ఈజ్ నోన్ టు బి ఫాల్స్ ఆర్ డస్ నాట్ బిలీవ్ టు బి ట్రూ విల్ బి లైబుల్ అండర్ సెక్షన్ 278 ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో 278 ప్రకారం లైబుల్ అవుతాడు. అండ్ ఫర్దర్ 278 ప్రకారం లైబుల్ అవుతాడు. ఫర్దర్ ఇన్ కేస్ of submission of any information which is false and which chartered accountant either knows or believes to be false or untrue. సో చార్టర్డ్ అకౌంటెంట్కి తెలుసు అనుకోండి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఫాల్స్ అని ఆర్ ట్రూ కాదని, ఈ వుడ్ బి లైబుల్ టు రిగ్రియస్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years. సో 7 years వరకు
అతనికి ఇంప్రిజన్మెంట్ పడుతుంది అండ్ 2 years ఇన్ అదర్ కేసెస్లో అండ్ ఫైన్ ఇన్ ద కేస్. సో క్వశ్చన్ ఏమో ఒకటి ఇచ్చినారు, ఆన్సర్ ఏమో ఒకటి ఇచ్చినారు, బట్ యాక్చువల్గా అయితే ఆన్సర్ ఇది కాదు దీనికి రావాల్సినది. దీనికి ఆన్సర్ ఏమంటే ఎన్సిఎల్టీ ఆన్ అండ్ అప్లికేషన్ కానీ ఆర్ సువోమోటో కానీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అప్లికేషన్ పెట్టుకుంటే కానీ ఆర్ ఎనీ పర్సన్ కన్సర్న్ అప్లికేషన్ పెట్టుకుంటే కానీ ఒక ఆడిటర్ పర్ఫార్మెన్స్ ప్రాపర్గా లేదని తెలిస్తే ఎన్సిఎల్టీ అనేది ఆడిటర్ని రిమూవ్ చేయొచ్చు. ఎన్సిఎల్టీ ఆర్డర్ పాస్ చేసింది అంతే, 5 years వరకు ఆడిటర్ అపాయింట్ కావద్దు. అండ్ గవర్నమెంట్ ఏదైనా అప్లికేషన్ పెట్టుకుందంటే వితిన్ 15 days లోపల ఆర్డర్ని పాస్ చేస్తుంది. గవర్నమెంట్ రిమూవ్ చేయొచ్చు ఆ ఆడిటర్ని అండ్ కొత్త ఆడిటర్ని పెట్టుకోవచ్చు. అది యాక్చువల్గా ఆన్సర్. నెక్స్ట్, స్టేట్ ద నేచర్ ఆఫ్ లయబిలిటీ అండ్ ప్రొవైడెడ్ ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీస్ యాక్ట్ 2013 ఫర్ ద ఆడిటర్ ఫర్ నాట్ అప్రాప్రియేట్లీ డీలింగ్ విత్ మిస్ స్టేట్మెంట్ అపియరింగ్ ద ఆడిటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇన్ ఆడిటర్. సో ఉన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఆర్ ఆడిట్ రిపోర్ట్స్ ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నావో ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చినాడో అది ఫాల్స్ ఆడిట్ రిపోర్ట్. ఈ ఆడిటర్ అనేవాడు ప్రాపర్గా డీల్ చేయకుంటే ఆర్ స్టేట్మెంట్గా డీల్ చేస్తే ఏమేమి లయబిలిటీస్ అరైజ్ అవుతాయి అనేది క్వశ్చన్ ఇక్కడ. సో అండర్ సెక్షన్ 48 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఆడిటర్ ఈజ్ లయబుల్ ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఆర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ అంటే అతన్ని ప్రాసిక్యూషన్ చేసే రైట్ కూడా ఉంది. ప్రాసిక్యూషన్ అంటే ఏమి, అతనికి జైలుకి తీసుకువెళ్ళి ఇంట్రాగేట్ చేయొచ్చు. ప్రాసిక్యూషన్ అంటే ఇంట్రాగేట్ చేయడము అంటే అతన్ని ఇంట్రాగేట్. ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ ది బోస్లో ఇంట్రాగేట్ చేస్తామని ఒక డోర్లు తీసుకుపోయి ఆ వేరే పర్సన్ తీసుకొచ్చి అండ్ విలన్తో ఫైట్ చేయించి అట్లా ఉండదు. మరి ఇంట్రాగేషన్ అంటే వేరే పర్సన్ ఎంట్రీ అనేది ఉండదు, ఓన్లీ పోలీస్ వాళ్ళే ఇంట్రాగేట్ చేయాలి. ఒక ఏమంటారు ధృవ మూవీలో చేస్తారు కదా, ఆర్ స్పైడర్ మూవీలో చేస్తారు కదా, ఒక పర్సన్ని ఒక ప్లేస్లో పెట్టి అండ్ ఇంకో వేరే ఒక పర్సన్ ఇంట్రాగేట్ చేస్తారు. అది ప్రాసిక్యూషన్ అనవచ్చు, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఎనీ రిటర్న్ కానీ రిపోర్ట్ కానీ సర్టిఫికేట్ కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కానీ ప్రాస్పెక్టస్ కానీ ఆర్ స్టేట్మెంట్ కానీ ఆర్ అదర్ డాక్యుమెంట్స్ కానీ రిక్వైర్డ్ బై ఆర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎనీ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆర్ ద రూల్స్ మేడ్ దేర్ అండర్ మేక్ ఏ స్టేట్మెంట్. ఏవన్నా కానీ రిటర్న్స్ కానీ రిపోర్ట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏవన్నా యాక్ట్ ప్రకారం లేకున్నా ఏమన్నా రూల్స్ ప్రకారం లేకున్నా కానీ ఏమన్నా ఫాల్స్ ఉంటే ఏవి మెటీరియల్ పర్టికులర్స్ నోన్ టు బి ఫాల్స్, మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫాల్స్గా ఉంటే ఆర్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ని ఒమిట్ చేసి ఉంటే మెటీరియల్ పర్టికులర్స్ ఫాల్స్ ఉన్నా ఆర్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ని ఒమిట్ చేసిన ఈ రెండు కేసెస్లో అతను ఇట్ విల్ ఇఫ్ కన్విక్టెడ్ ఈ కెన్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఆల్సో ఫైన్ విత్ అండర్ సెక్షన్ 447లో ఏం చెప్తారు అంటే ఆ అమౌంట్ అనేది అంటే ఫ్రాడ్ చేసిన అమౌంట్ అనేది 10 lakhs ఆర్ అబోవ్ ఉందా ఆర్ 10 lakhs బిలో ఉందా. 10 lakhs ఆర్ అబోవ్ ఉంటే అతనికి 6 months నుంచి 10 years వరకు ఇంప్రిజన్మెంట్ పడుతుంది అండ్ ఫైన్ వచ్చేసి యాక్చువల్ ఫ్రాడ్ అమౌంట్ ఆర్ 3 times ఆఫ్ ఫ్రాడ్ అమౌంట్ పడుతుంది. ఒకవేళ ఆ ఫ్రాడ్ అమౌంట్లో అంటే 10 lakhs ఆర్ మోర్ అని చెప్తున్నాం కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ కన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అతనికి మినిమం 6 months అని చెప్పినాక ఆ 6 months ప్లేస్లో 3 years వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఆ అమౌంట్ అనేది లెస్ దెన్ 10 lakhs ఉంటే అతనికి వేరే ఉంటుంది ఇంప్రిజన్మెంట్ అనేది. నెక్స్ట్ దస్ ఇన్ వ్యూ of above the auditor will be liable for criminal prosecution for not appropriately dealing and misstatement appearing in the audited financial statements or false statements. సో ఎప్పుడైతే నువ్వు రాంగ్గా డీల్ చేస్తే నీకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనేది వస్తుంది. రిపోర్ట్స్ అజ్యూమింగ్ ఇట్ ఈజ్ నోన్ టు ద ఆడిటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th one. What is there in question number 15th one? CA Prince, a chartered accountant, has appeared before income tax authorities, has authorized representative of his clients and delivered to the income tax authorities a false declaration. What are the liabilities of CA Prince under Income Tax Act 1961? So ఫాల్స్ డిక్లరేషన్ని ఇస్తున్నాడు. ఇది ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్గా అటెండ్ అయ్యి అంటే నువ్వు వేరే ఒక పర్సన్ని నమ్మి నువ్వు వెళ్తున్నావు. సో ఒక పర్సన్ని నువ్వు నమ్మి వెళ్తున్నావు, ఒక పర్సన్కి నువ్వు వెళ్తున్నప్పుడు అంటే ఇంకొక పర్సన్తో వెళ్తున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారేజ్ అని గుర్తుపెట్టుకోండి, ఇంకొక పర్సన్ అంటే ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. ఇట్లాంటి కేసెస్లో ఇంప్రిజన్మెంట్ ఎందుకు పడుతుంది? ఒక మ్యారేజ్ కావాలంటే ఏం కావాలి? 7 steps చేయాలి. సో నీకు 7 years అనేది ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సో ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్కి 7 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఇది ఏమి అంటే ఇన్ కనెక్షన్ విత్ ప్రొసీడింగ్స్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్టన్ యాక్ట్ యాజ్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ హిజ్ క్లయింట్
అండ్ అటెండ్స్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఆర్ అప్లేట్ ట్రిబ్యునల్. సో ఆ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి ముందర కానీ అప్లేట్ ట్రిబ్యునల్ కన్నా ముందర కానీ వెళ్ది. అండ్ ఏ పర్సన్ హూ ఇండ్యూసెస్ ఆర్ యాక్ట్స్ ఆర్ ఇన్ ఎనీ మేనర్ అనదర్ పర్సన్ కోసం ఇవి మేక్ చేసినావు ఆర్ డెలివరీ చేసినావు ఎవరి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ముందర ఏం చేసినావు అంటే ఒక ఫాల్స్ అకౌంట్స్ కానీ ఫాల్స్ స్టేట్మెంట్ కానీ ఫాల్స్ రిపోర్ట్ కానీ ఫాల్స్ సర్టిఫికేట్ కానీ ఫాల్స్ డిక్లరేషన్ కానీ ఆర్ రిలేటింగ్ టు ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ విచ్ హీ నోస్ టు బి ఫాల్స్. నీకు తెలుసు అయినా నువ్వు ఫాల్స్గా ఇచ్చినావు అండ్ డస్ నాట్ బిలీవ్ టు బి ట్రూ, అది ట్రూ కాదని అసెసింగ్ ఆఫీసర్ తెలుసు అని అప్పుడు నువ్వు లైబుల్ ఫర్ అండర్ సెక్షన్ 278 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఫర్దర్, in case of submission of any information which is false and which the chartered accountant either knows or believes to be false or untrue, you would be liable egregious imprisonment which may be extended to 7 years. సో ఎంతవరకు నీకు లైవ్ వచ్చేసి 7 years వరకు నీకు ఇంప్రిజన్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ ఎనీ అదర్ కేసెస్లో అయితే 2 years ఉంటుంది అండ్ 2 fine. ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ మిస్టర్ ప్రిన్స్ వచ్చేసి చార్టర్డ్ అకౌంటెంట్ యాజ్ అపియర్డ్ బిఫోర్ ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఆథరైజ్ రిప్రజెంటేటివ్గా క్లయింట్కి అండ్ డెలివర్ చేసినాడు. ఇది ఫాల్స్ డిక్లరేషన్ని డెలివర్ చేసినాడు కాబట్టి లైబుల్ అండర్ సెక్షన్ 278. సో ఆథరైజ్ రిప్రజెంటేటివ్గా అంటే ఇంకొక పర్సన్ కోసం వెళ్ళినప్పుడు నీకు 7 years అనేది ఇంప్రిజన్మెంట్ పడుతుంది. సో వెన్ ఎవర్ యు ఆర్ వద్దులండి మిస్టర్ ఫ్రెష్ ఏ న్యూలీ చార్టర్డ్ అకౌంటెంట్ వాంట్స్ టు స్టార్ట్ ప్రాక్టీస్ అండ్ హీ రిక్వైర్డ్ యువర్ అడ్వైస్ అమాంగ్ అదర్ థింగ్స్ ఆన్ క్రిమినల్ లయబిలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సో కంపెనీస్ యాక్ట్లో 2013లో క్రిమినల్ లయబిలిటీస్ ఏమున్నాయనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. Now, question number, in the circumstances in which the auditor can be prosecuted under the Companies Act and the penalties to which he may be subjected to brief state below. So, criminal liabilities for misstatement in prospectus or punishment for false statement. So, criminal liabilities ఇన్ ఆర్ మిస్స్టేట్మెంట్ ఇన్ ప్రాస్పెక్టస్ కానీ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్కి పనిష్మెంట్ కానీ ఈ రెండు ఉంటాయి. అది ఫ్రెష్ సిఏకి చెప్పాలి. ఫస్ట్ క్రిమినల్ లయబిలిటీస్ ఏమొస్తావంటే యాజ్ పర్ సెక్షన్ 434 ప్రకారం ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 వేర్ ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేసినావు ఆ సర్క్యులేట్ చేసినారు ఆ డిస్ట్రిబ్యూట్ చేసినారు. ఈ ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేసినప్పుడు సర్క్యులేట్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఇన్క్లూడ్స్ ఎనీ స్టేట్మెంట్ దాంతోపాటు ఏమైనా స్టేట్మెంట్స్ నువ్వు ఇచ్చినావు అనుకోండి ఆ స్టేట్మెంట్స్ వచ్చేసి అన్ట్రూ ఉన్నా ఆర్ ఆ స్టేట్మెంట్ వచ్చేసి మిస్టూ ఉన్నా ఇన్ ద ఫార్మ్ ఆర్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ ఇట్ ఇన్క్లూడ్స్ వేర్ ఎనీ ఇన్క్లూజన్స్ ఆర్ ఒమిషన్ ఎనీ మ్యాటర్ ఈజ్ లైక్లీ టు బి మిస్లీడ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇన్క్లూడ్ చేసినా ఆర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఒమిషన్ చేసినా దానివల్ల ఆ ప్రాస్పెక్టస్ మిస్లీడ్ వస్తుంటే ఎవరీ పర్సన్ హూ ఆథరైజ్ ద ఇష్యూ ఆఫ్ సచ్ ప్రాస్పెక్టస్ షెల్ బి లయబుల్ అండర్ సెక్షన్ 447. సో ప్రాస్పెక్టస్ ఇష్యూ సర్క్యులర్ డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రాస్పెక్టస్లో ఏమైనా స్టేట్మెంట్ని ఇంక్లూడ్ చేసింటే ఏవి అన్ట్రూ స్టేట్మెంట్ని ఇంక్లూడ్ చేసిన ఆర్ ఏదైనా మ్యాటర్ని నువ్వు ఇంక్లూడ్ చేసిన ఆర్ ఏదైనా మ్యాటర్ని ఇంక్లూడ్ చేయకున్నా దానివల్ల ఆ ప్రాస్పెక్టస్ మిస్లీడ్ వచ్చిందంటే ఎవరెవరు ఇష్యూ చేసినారో ఆ పర్సన్స్ అందరూ లైబుల్ లేకొస్తారు అండర్ సెక్షన్ 447 ప్రకారం. ది సెక్షన్ షిల్ నాట్ అప్లై టు ఏ పర్సన్ ఇఫ్ హీ ప్రోవ్స్ దట్ సచ్ ఎ స్టేట్మెంట్ ఆర్ ఒమిషన్ వాజ్ ఇమ్మెటీరియల్ ఆర్ హీ హ్యాడ్ రీజనబుల్ గ్రౌండ్ టు బిలీవ్ అండ్ డిడ్ అప్ to the time of issue of the prospectus believe that statement was true and inclusion or omission was necessary. సో ఏదైతే ప్రాస్పెక్టస్ బిలీవ్ చేస్తున్నామో ఎవరైతే పర్సన్ ప్రూవ్ చేయగలిగితే ఆ ఇష్యూ చేసిన ప్రాస్పెక్టస్కి నాకే ఎటువంటి సంబంధం లేదు అనేది ప్రూవ్ చేయగలిగితే అండ్ ట్రూలీ అండ్ ఇన్క్లూజన్ ఒమిషన్ అనేది అతనికి తెలియదని కానీ అతను ప్రూవ్ చేయగలిగితే అట్లాంటి కేసులో ఆ పర్సన్ లైబుల్ కారు. నెక్స్ట్ పనిష్మెంట్ ఫర్ ఫాల్స్ స్టేట్మెంట్. ఒకవేళ ఆడిటర్ వచ్చేసి ఫాల్స్ స్టేట్మెంట్ కానీ ఏమైనా ఇస్తే ఆ కేసెస్లో 448 కింద లైబుల్ అవుతారు. సో అకార్డింగ్ టు సెక్షన్ 448 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ఇఫ్ ఎనీ రిటర్న్ ఏమైనా రిటర్న్ కానీ రిపోర్ట్ కానీ సర్టిఫికేట్ కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ ప్రాస్పెక్టస్ కానీ స్టేట్మెంట్స్ కానీ అదర్ డాక్యుమెంట్స్ కానీ రిక్వైర్డ్ బై ఆర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. సో ఏదైనా యాక్ట్ ప్రకారం కావాల్సినవి కానీ ఆర్ ఏమైనా రూల్స్ ప్రకారం కావాల్సినవి కానీ అట్లాంటివి చేయడానికి నీ దగ్గర వచ్చినప్పుడు ఎనీ పర్సన్ మేక్స్ ఏ స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్ నువ్వు మేక్ చేసినావు ఏం చేసినావు అంటే విచ్ ఈజ్ ఇన్ ఫాల్స్ ఇన్ ఏ అండ్ మెటీరియల్ పర్టికులర్. సో మెటీరియల్ పర్టికులర్స్ని నువ్వు ఫాల్స్ చేసినావు ఆర్ నోన్ ఇట్ టు బి ఫాల్స్. సో నీకు తెలుసు అది ఫాల్స్ అని ఆర్ విచ్ ఈజ్ ఒమిట్స్ ఎనీ మెటీరియల్ ఫ్యాక్ట్. సో ఒక మెటీరియల్ ఫ్యాక్ట్ని ఒమిట్ చేసినావు అది మెటీరియల్ ఫ్యాక్ట్ అని కూడా నీకు తెలుసు ఈజ్ లయబుల్ అండర్ సెక్షన్ 447. సో పైన ప్రాస్పెక్టస్తో వేరే వాళ్ళతో కలిపి ప్రాస్పెక్టస్ నువ్వు రాంగ్గా ఇష్యూ చేసినా 447 కింద లైబుల్. నువ్వు ఓన్గా ఏమైనా స్టేట్మెంట్స్ రాంగ్ ఇచ్చినా 447 కింద లైబుల్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తే. నెక్స్ట్ పనిష్మెంట్ ఫర్ ఫ్రాడ్. ఒకవేళ నువ్వు ఫ్రాడ్ చేస్తే అప్పుడు కూడా నీకు పనిష్మెంట్ ఉంటుంది 447 కింద. కంపెనీస్ యాక్ట్ వితౌట్
reduced to any liability including repayment of any debt under this act. సో వేరే లైబిలిటీ ఏమైనా ఉన్నని ఏమైనా డెత్ ఉన్నని అవన్నిటిని పక్కన పెట్టి ఆర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ఫోర్స్ ఎనీ పర్సన్ హూ ఈజ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ ఫ్రాడ్. సో ఒకవేళ నువ్వు ఫౌండ్ గిల్టీ ఆఫ్ ఫ్రాడ్ గాన వస్తే, ఫ్రాడ్ అని మనం ఎప్పుడు అంటాము, ఆ అమౌంట్ ఇన్వాల్వింగ్ అట్లీస్ట్ 10 lakhs. అంటే ఇక్కడ 10 lakhs అట్లీస్ట్ 10 lakhs అంటే మనం ఎంత తీసుకోవాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 lakhs తీసుకోవాలి. ఆర్ 1% ఆఫ్ టర్న్ ఓవర్ విచ్ ఎవర్ ఈ లోయర్. ఇంత అమౌంట్ కానీ నువ్వు కానీ ఫ్రాడ్ చేస్తే టర్న్ ఓవర్ విచ్ ఎవర్ ఈ లోయర్ షెల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఏ టర్మ్ విచ్ షెల్ నాట్ బి లెస్ దెన్ ఇన్వాల్వ్ ఆఫ్ ద ఫ్రాడ్ అండ్ 3 times ఆఫ్ ఫ్రాడ్. సో నీకు ఎంతవరకు నీకు ఇంప్రిజన్మెంట్ పడుతుంది, ఇంప్రిజన్మెంట్ వచ్చేసి 6 months to 10 years వరకు నీకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఫైన్ వచ్చేసి ఫ్రాడ్ అమౌంట్ ఆర్ 3 times ఆఫ్ ఫ్రాడ్ అమౌంట్, నీకు ఇంత అమౌంట్ పెనాల్టీ వేస్తారు. ఒకవేళ ఈ ఫ్రాడ్లో, ఇది ఫ్రాడ్ అని చెప్తున్నాం కదా, ఇదైతే ఫ్రాడ్ అని చెప్తున్నాము, ఈ ఫ్రాడ్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ ఇన్వాల్వ్ అయ్యింటే ఇక్కడ నీకు ఎక్కడైతే 6 months అని చెప్పినామో ఈ ప్లేస్లో మనం 3 yearsని తీసుకోవాలి to 10 years వరకు. నెక్స్ట్ ఒకవేళ ఇట్ మే బీ నోటెడ్ దట్ వేరే ఫ్రాడ్ ఇన్ క్వశ్చన్ ఇన్వాల్వ్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ద టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ షెల్ నాట్ బి లెస్ దెన్ 3 years. ఒకవేళ ఆ అమౌంట్ అంటే నేను ఇక్కడ ఏం చెప్పినాను, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 lakhs అన్న. ఒకవేళ ఇట్ మే బీ ఆల్సో నోటెడ్ దట్ వేరే ఫ్రాడ్ ఇన్వాల్వ్స్ అమౌంట్ లెస్ దెన్ 10 lakhs ఉంది, ఆ కేసెస్లో ఆర్ 1% ఆఫ్ టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అండ్ డస్ నాట్ ఇన్వాల్వ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఎనీ పర్సన్ గిల్టీ ఆఫ్ సచ్ ఫ్రాడ్ షెల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఏ టర్మ్ విచ్ మే బి ఎక్స్టెండెడ్ టు 5 years ఆర్ విచ్ ఫైన్ 50 lakhs rupees. సో 5 years నీకు పడుతుంది అండ్ 50 lakhs rupees ఫైన్ పడుతుంది ఆర్ బోత్ నీకు పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th. ద ఆడిటర్ ఆఫ్ మిసెస్ క్విక్ లిమిటెడ్ స్క్రబ్డ్ టు ద ప్రెజర్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఒక మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే ఆడిటర్ని మంచి ప్రెజర్ పెట్టి ఒక ఆడిట్ రిపోర్ట్ని ఆ సర్టిఫికేట్ని తీసుకుంది, ఆ సర్టిఫికేట్ అంతా రాంగ్ ప్రొవైడ్ చేసిన దగ్గర ఆ అమౌంట్ దాని గురించి ట్రిబ్యునల్కి తెలిసింది, ఆడిటర్ రాంగ్ ఇచ్చినాడు అనేది. ఇప్పుడు ట్రిబ్యునల్కి పవర్స్ ఏమున్నవి ఆడిటర్ పైన అంటే ఆడిటర్ని రిమూవ్ చేయొచ్చా, రిమూవ్ చేయలేదా, ట్రిబ్యునల్స్కి అంత పవర్స్ ఉన్నవా లేవా. ఆర్ మేకింగ్ అగైనెస్ట్ ఆడిటర్ ఫౌండ్ గిల్టీ ఇనిషియేటెడ్ ప్రొసీడింగ్స్ బిఫోర్ లిస్ట్ పవర్స్ ఆఫ్, ఇది మళ్ళీ రాంగ్ చూడండి. పవర్స్ ఆఫ్ ఎన్సిఎల్టీ అంటే సెక్షన్ 140 subsection 5 ఆన్సర్ని రాయాలి. ఆ ఆన్సర్ నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇక్కడ. సెక్షన్ 140 subsection 5 పవర్స్ ఆఫ్ ఎన్సిఎల్టీ. వాట్ ఈస్ ద పవర్స్ ఆఫ్ ఎన్సిఎల్టీ, ఆ ఆన్సర్ చూపిస్తా, ఆ ఆన్సర్ని రాయాలి. యాక్చువల్గా ఎన్సిఎల్టీ పవర్స్ ఏమంటే ఇక్కడ ఆన్సర్ని రాంగ్ ఆన్సర్ రాస్తున్నారు, ఆ ఆన్సర్ రాయకండి. 140 subsection 5 ఆన్సర్ కమాన్. 140 subsection 5 పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్ ఇన్ కేస్ ఆఫ్ యాక్టెడ్. ఈ ఆన్సర్ని మీరు రాయాలి. యాక్చువల్గా ఆ ప్లేస్లో ఏమని రాయాలంటే సెక్షన్ 5 ఆర్ సెక్షన్ 140 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ద ట్రిబ్యునల్ ఎయిదర్ సువో మోటోగా కానీ ఆర్ అప్లికేషన్ మేడ్ టు ద ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్ ఎనీ పర్సన్ కన్సర్న్ కానీ. సో ఏం చేస్తారు, ఎన్సిఎల్టీ సువో మోటోగా కానీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అప్లికేషన్ పెట్టుకున్నా కానీ ఆర్ పర్సన్స్ అప్లికేషన్ పెట్టుకుంటే కానీ ఈ మూడు ఎవరో ఒకరు బై ఎ పర్సన్ కన్సర్న్ ఈవ్ ఇట్ ఈ సాటిస్ఫైడ్ కంపెనీ హ్యాస్ వెదర్ డైరెక్ట్లీ కానీ ఆర్ ఇండైరెక్ట్లీగా కానీ ఇండైరెక్ట్గా కానీ యాక్టెడ్ ఫ్రాడ్లెంట్ మేనర్ ఆర్ అబేటెడ్ ఆర్ కొల్యూడెడ్ టు ఎనీ ఫ్రాడ్. సో ఫ్రాడ్ చేసినారు కానీ ఫ్రాడ్లో కలిసి చేసినారు కానీ ఫ్రాడ్ చేసినారనిపించినప్పుడు ఇన్ రిలేషన్ టు కంపెనీ ఇట్స్ డైరెక్టర్స్ ఆర్ ఆఫీసర్స్ వీళ్ళతో కలిపి ఫ్రాడ్ చేసినా కానీ ఇట్ మే బి ఆర్డర్ డైరెక్ట్ ద కంపెనీ టు చేంజ్ ఇట్స్ ఆడిటర్. సో ఆడిటర్ని చేంజ్ చేయమని ఆర్డర్ని పాస్ చేస్తుంది. హౌఎవర్ ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ఏం చెప్పినాము ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకోవచ్చు అని చెప్పినా కదా. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అప్లై చేసుకుంది అనుకోండి, ఎన్సిఎల్టీ అప్లికేషన్ వచ్చిన 15 days లోపల ఆర్డర్ని పాస్ చేస్తుంది. ఏమని అంటే నువ్వు చేంజ్ చేసుకో ఆడిటర్ని చేంజ్ చేసుకో ఆర్ న్యూ ఆడిటర్ని కూడా అపాయింట్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే ఆర్డర్ పాస్ చేస్తుందో ఎన్సిఎల్టీ ఆర్డర్ పాస్ చేసిన ఆడిటర్ ఉంటారు కదా, ఆ ఆడిటర్ వచ్చేసి ఎక్కడ వర్క్ చేయకూడదు ఒక 5 years వరకు. ఇట్ మే బి నోటెడ్ దట్ అండ్ ఆడిటర్ వెదర్ ఇండివిజువల్ ఆర్ ఫర్మ్ అగైనెస్ట్ హూమ్ ఫైనల్ ఆర్డర్ హ్యాస్ బీన్ పాస్డ్ బై ద ట్రిబ్యునల్
under this section shall not be eligible to be appointed as an auditor of any company for a period of 5 years from the date of passing of order, and auditor shall also be liable for action under section 447 of the said act. It is hereby clarified that in case of firm or the liability shall be of the firm, and that every partner or person who acted fraudulent manner or abated or colluded in any fraud by in relation to the company of its director or officers. So వీళ్ళందరూ కూడా లైబుల్లోకి వస్తారు. ఇది మనం రాయాల్సినది యాక్చువల్గా 140 సబ్సెక్షన్ 5 కింద పవర్స్ ఆఫ్ ఎన్సిఎల్టీ అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆడ ఏమి ఇస్తున్నానంటే మీకు ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ పర్సన్ ఇస్తున్నాను. ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్లో మీకు ఒక 7 years ఇంప్రిజన్మెంట్ పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఓకే, question number 18th. What is there in question number 18th? OPG Limited issued a prospectus in respect of an IPO which had auditor report on the financial statement for the year ended 31st March 2021. The issue was fully subscribed. During this year, there was a abnormal rise in the profits of the company, for which it was found directors and other top officials of the company. On discovery of this fact, company offered alleging that auditor failed to examine and ascertain the satisfactory explanation for steps increasing rate of ప్రాఫిట్ అండ్ రిలేటెడ్ అకౌంట్స్. సో ఇది ఇంకా బాగుంది. ప్రాఫిట్ పెరిగినాయంట, ప్రాఫిట్ ఎందుకు పెరిగినాయి అనేది ఆడిటర్ కనిపెట్టలేకపోయినాయంట అని మేనేజ్మెంట్ అలెజ్ చేస్తుంది. నెక్స్ట్ The company emphasizes that the auditor should have proceeded with suspicion and should not be followed selected verification. The auditor were unable to prove that they found internal controls to be satisfactory and did not find any circumstances to arise suspicious. So auditor చూసినాడు కంట్రోల్స్ అనేవి సాటిస్ఫాక్టరీగా ఉన్నవి అండ్ ఏమి సస్పిషన్స్ రాలేదు. సో ఆడిటర్కి సస్పిషన్స్ లేకుంటే డెప్త్గా పోవాల్సిన పని లేదు ఆడిటర్కి. ద కంపెనీ వాజ్ నాట్ అనేబుల్ టు ప్రూవ్ that the auditor was negligent in performance of duties. Please suggest the which answer. సో ఆడిటర్ ఎప్పుడు డెప్త్ పోతాడంటే ఓన్లీ వెన్ సస్పిషియస్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఆడిటర్ అనేవాడు డెప్త్ పోతాడు. ఆడిటర్ అనేవాడు ఇక్కడ రీజనబుల్గా ఉన్నాడు. సో నౌ ఫస్ట్ ఆన్సర్ ఏముంది? ద స్టాండ్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ కరెక్ట్. తప్పు, కంపెనీ కరెక్ట్ కాదు. నెక్స్ట్ ద అప్రోచ్ ఆఫ్ ద ఆడిటర్ లుక్స్ రీజనబుల్ కరెక్ట్. అండ్ ద ఆడిటర్ ఫౌండ్ ఇంటర్నల్ కంట్రోల్ టు బి సాటిస్ఫాక్టరీ కరెక్ట్. అండ్ ఆల్సో డు నాట్ ఫైండ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఆర్ సస్పిషియన్స్. సో సస్పిషియస్ ఏం లేవు కాబట్టి. అండ్ దే పర్ఫార్మ్ దేర్ ప్రొసీజర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సెలెక్టెడ్ వెరిఫికేషన్స్. సో పర్ఫార్మెన్స్ మంచిగా ఉందని అనిపించింది కాబట్టి సెలెక్టెడ్ వెరిఫికేషన్తో పోయినాడు. సో ఆప్షన్ సి ద కరెక్ట్ ఆన్సర్. సో option B is the correct answer. The approach of the auditor looks reasonable. For this case, the auditor found internal controls to be satisfactory and also did not find any circumstances to arouse suspicion, and hence they performed their procedure on the basis of selected verification. Next question number 19. ఈ క్వశ్చన్లో ఏం చెప్తారంటే క్రిస్టీజీ ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. జేఎన్ఎన్ లిమిటెడ్ కంపెనీలో షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. ఇవి ప్రాస్పెక్టస్ని చూసి షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. అండ్ ఆ ప్రాస్పెక్టస్ అనేది మిస్లీడ్ ప్రాస్పెక్టస్ ఉంటుంది. ఆ ప్రాస్పెక్టస్ చూసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి లాస్ వచ్చింటుంది. అండ్ ఇప్పుడు కంపెనీ పైన, కంపెనీ యొక్క డైరెక్టర్స్ పైన, కంపెనీ యొక్క ప్రమోటర్స్ పైన, అందరిపైన, ఎక్స్పర్ట్స్ పైన, అందరిపైన వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. తర్వాత ఈ కంపెనీ అనేది లీగల్ కన్సల్టెంట్ని మీట్ అవుతుంది. అండ్ అందరికీ మీట్ అయిన తప్పటికి ఎవరు ప్రూవ్ అవుతారు అంటే ఈ ఏదైతే గ్రూప్ కిస్టీజీ అండ్ గ్రూప్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళే కరెక్ట్ ప్రూవ్ అవుతారు. అంటే కంపెనీ అనేది మిస్లీడ్ చేసింది ప్రాస్పెక్టస్లో అనేది. తర్వాత కంపెనీ పే చేసేటప్పుడు అండ్ ఆడిటర్ని కూడా పే చేయమనింది. ఆడిటర్ ఏమంటారంటే ద లయబిలిటీ ఆఫ్ కంపెనీ ఈజ్ ఓన్లీ ఫర్ డైరెక్టర్స్, ప్రమోటర్స్ అని, నాకేం కాదు, ఐఎమ్ ద అవుట్ సైడ్ పర్సన్ అని ఆడిటర్ అన్నాడు. సో ఆడిటర్ కరెక్టా కాదా అనేది మనం చెప్పాలి. ఆడిటర్ లైబుల్లోకి వస్తాడా కాదా అనేది చెప్పాలి. ఆడిటర్ అనేవాడు లైబుల్లోకి వస్తాడు. ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్ ఆ పర్సన్ అన్నాడు కాబట్టి. ఒకవేళ ఆ ఆడిటర్ కన్నా ప్రూవ్ చేయగలిగితే ఆ ప్రాస్పెక్టస్కి అతనికి ఎటువంటి సంబంధం లేదు. ఆ ప్రాస్పెక్టస్ ఇష్యూ టైంకి ఆ ప్రాస్పెక్టస్ ఇతని నాలెడ్జ్ లేకుండా ఇష్యూ చేసిన దానికన్నా ప్రూవ్ చేయగలిగితే అప్పుడు అతను లైబుల్ కాడు. సో ఇప్పుడు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను లైబుల్ అవుతారు. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ఆడిటర్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సో వ్యాలిడ్. సో ఆన్సర్ రాంగ్, వ్యాలిడ్ కాదు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఆడిటర్ ఈజ్ వ్యాలిడ్ కాదు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఆడిటర్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ లిటిగేషన్ కవర్డ్ ద ఎక్స్పర్ట్ అండ్ ఎన్హాన్స్ ద ఆడిటర్ ఆల్సో గెట్ కవర్డ్ టు కాంట్రిబ్యూట్ టువర్డ్స్ లాసెస్ సఫర్డ్ బై పర్సన్స్. సో ఆడిటర్ కూడా లైబులే. ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ఆడిటర్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ద ఫైనల్ అవుట్కమ్ ద లిటిగేషన్ కవర్డ్ ద ఎక్స్పర్ట్ అండ్ హెన్స్ ద ఆడిటర్ ఆల్సో గెట్స్ కవర్డ్ టు కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ద లాస్ సఫర్డ్ బై ద పర్సన్. నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 20. జేకే లిమిటెడ్ ఇది ఒకటి బిజినెస్ ఉంది. ఇది ఏ దానిలో బిజినెస్ అంటే ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తుంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ ఇన్ ది సెక్టర్ విత్ ద టర్న్ ఓవర్ వచ్చేసి 25,000 టర్న్ ఓవర్ ఉంది ఈ కంపెనీకి. అండ్ ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసి కాన్స్టెంట్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ అవే విధంగా మేనేజ్మెంట్ వచ్చేసి ఫోకస్ చేసింది కాస్ట్ కటింగ్ చేసుకుందాం అని. సో ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్లో ఉంది, కాన్స్టెంట్లీ ఇంక్రీజ్ అవుతుంది, కాస్ట్ని తగ్గించుకోవాలని అనుకునేది కంపెనీ అనేది. నెక్స్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఆర్ యూజ్డ్ బై వేరియస్ స్టేక్ హోల్డర్స్, some deficiencies was observed in respect of assets reported therein, due to which those charged with those stakeholders suffered damages. సో కొన్ని అసెట్స్ ఏవైతే ఉన్నావో అసెట్స్ వల్ల కొంతమంది సఫర్ అయినారు. హ్యాజ్ ఎ రిజల్ట్ దోస్ స్టేక్ హోల్డర్స్ వెంట్ ఆన్ ఏ సివిల్ యాక్షన్ అగైన్స్ ద కంపెనీ ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్ who have responsibility in respect of those financial statements. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎవరెవరైతే రెస్పాన్సిబుల్ ఆ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అందరిపైన కేస్ ఫైల్ చేసినారు ఆ స్టేక్ హోల్డర్స్. ద స్టాట్యూటరీ ఆఫ్ ద కంపెనీ వర్ ఆల్సో రోప్డ్ ఇన్ అండ్ ఆడిటర్ పేరు కూడా ఇచ్చినారు. ద స్టాట్యూటరీ వాజ్ అగేనిస్ట్ ద సివిల్ యాక్షన్స్ అండ్ వర్ ఏబుల్ టు ప్రూవ్ దట్ దేర్ వాజ్ నో ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్ ఆన్ దర్ పార్ట్. సో ఆడిటర్ ఏమంటారు అంటే నా ప్రొఫెషనల్ మిస్టేక్మెంట్ ఏం లేదు, నేను లైబుల్ కాదని చెప్తున్నాను. ఇట్ వాజ్ ద డిసైడెడ్ ద లాస్ వాజ్ అకేషన్డ్ త్రూ ద నెగ్లిజెన్స్ ఆఫ్ డైరెక్టర్ అండ్ ఫాల్ట్ ఆఫ్ ద ఆడిటర్ ఇన్ ఫాలింగ్ టు వెరిఫై ద అసెట్స్ ఆఫ్. వాళ్ళు ఏమంటున్నారంటే ఓకే డైరెక్టర్ది నెగ్లిజెన్సే, ఆ డైరెక్టర్స్ నెగ్లిజెన్స్ని నువ్వు ఐడెంటిఫై చేయలేకపోయినావు కాబట్టి నువ్వు కూడా లైబుల్ అని వాళ్ళు అంటున్నారు. సో దీనికి ఆడిటర్ లైబుల్ అవుతారా లైబుల్ కాదా అనేది చేసుకోవాలి. సో ఆడిటర్ ఎప్పుడు లైబుల్ అవుతాడంటే ఎప్పుడైతే అతను పర్ఫార్మెన్స్ అనేది డిలిజెన్స్గా వర్క్ చేయకుంటే అప్పుడు మాత్రమే లైబుల్ అవుతారు. సో ఇక్కడ పెనాల్టీ ఏదైతే లెవీ చేస్తున్నారో ఆడిటర్ పైన అది షుడ్ నాట్ బి ఈక్వలెంట్ టు ద డ్యామేజ్ సఫర్డ్ బై ద స్టేక్ హోల్డర్స్. ఈ డ్యామేజ్ అనేది వుడ్ బి రిక్వైర్డ్ టు బి మేడ్ బై ద డైరెక్టర్స్. ఓన్లీ డైరెక్టర్స్ పైన వేయడం ఒకటే కరెక్ట్. ఎందుకంటే ఆడిటర్కి అంత పవర్స్ ఏమీ ఉండవు. సో చెక్ చేయడం వరకు అండ్ రిపోర్ట్ చేయడం వరకు మాత్రమే ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ద పెనాల్టీ షుడ్ బి లెవిడ్ ఆన్ ద ఆడిటర్ బట్ దట్ షుడ్ నాట్ బి ఈక్వలెంట్ ది డ్యామేజెస్ సఫర్డ్ బై ద స్టేక్ హోల్డర్స్. సో అదంతా ఈక్వలెంట్ కాదు. అండ్ డ్యామేజెస్ వుడ్ బి రిక్వైర్డ్ టు బి మేడ్ బై డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. ఎవరు మేడ్ చేసుకోవాలి? రిక్వైర్డ్ టు బి మేడ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. దట్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. సో ఆన్సర్ ఏమి? ద పెనాల్టీ వుడ్ బి లెవిడ్ ఆన్ ద ఆడిటర్ బట్ దట్ షుడ్ నాట్ బి ఈక్వలెంట్ టు ద డ్యామేజ్ సఫర్డ్ బై ద స్టేక్ హోల్డర్స్. ద డ్యామేజ్ వుడ్ బి రిక్వైర్డ్ టు బి మేడ్ ఆడిటర్ గుడ్ బై ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. కేకేఆర్ లిమిటెడ్ వచ్చేసి ఒక మిడ్ సైడ్ కంపెనీ. ఇదేం చేస్తుందంటే ఈ-కామర్స్ బిజినెస్లో ఉంది. అండ్ ఈ కంపెనీకి రిమైన్డ్ స్టేబుల్ ఓవర్ ద ఇయర్ అండ్ ప్రాఫిటబిలిటీ వచ్చేసి డౌన్కి వెళ్ళిపోతుంది. అండ్ కంపెనీ ఆల్సో వెంచర్డ్ ఇన్ టు డిఫరెంట్ మార్కెట్ ఓవర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ but that it has not helped much in terms of growth of business and increasing the profitability. సో జాయింట్ వెంచర్లో ఎంచర్ అయినప్పటికీ అది ఫర్మ్కి అనేది ప్రాఫిట్స్ అనేది రాలేదు. ద కంపెనీ ఇమీడియట్ ప్లాన్ ఈజ్ ఎక్స్పాండెడ్ టు ఇట్స్ ఆపరేషన్ విత్ ఫోకసింగ్ ఇంక్రీజింగ్ ఇన్ ప్రాఫిటబిలిటీ. సో కొత్త ప్లాన్ని తీసుకొచ్చింది. కంపెనీ లుకింగ్ ఫర్ ఫండ్స్ టు అచీవ్ దిస్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇష్యూడ్ ఏ ప్రాస్పెక్టస్ టు ద పబ్లిక్ టు సబ్స్క్రైబ్ టు ఇట్స్ షేర్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2018 ఇంక్లూడెడ్ ఇన్ ప్రాస్పెక్టస్ షోడ్ ఏ వెరీ డిఫరెంట్ పిక్చర్. సో ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఇప్పుడు ఉన్నావో మనం ఏవైతే ప్రాస్పెక్టస్లో చూపించినామో రెండింటికి చాలా డిఫరెన్స్ అనేది వచ్చేసింది. Now, it was later on found that some of the information contained in the prospectus was misstated. That is, it was untrue and misleading to attract the public to subscribe the shares of the company. So, people's సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అట్రాక్ట్ చేయడానికి ప్రాస్పెక్టస్లో కొన్ని ఇన్ఫర్మేషన్ని పెట్టినాము. ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ప్రాస్పెక్టస్ అనేది మిస్లీడ్ చేస్తున్నాయి. నాకు లీగల్ యాక్షన్స్ వాజ్ టేకెన్ బై ద స్టేక్ హోల్డర్స్ అగైన్స్ ద కంపెనీ ఇంక్లూడింగ్ ఇట్స్ డైరెక్టర్. సో ఇంక్లూడింగ్ ఇట్ డైరెక్టర్ పైన కూడా లీగల్ యాక్షన్ తీసుకున్నారు స్టేక్ హోల్డర్స్ వాళ్ళు. అండ్ ద కంపెనీ మేనేజ్మెంట్ డైరెక్టర్స్ ఫర్ కాన్ఫిడెంట్ దట్ దే వుడ్ నాట్ బి రిక్వైర్డ్ టు ఫేస్ ఎనీ యాక్షన్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వై డ్యూలీ ఆడిటెడ్ బై రిపీటెడ్ ఫార్మ్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్. ఇప్పుడు మేనేజ్మెంట్ డైరెక్టర్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మాది ఎటువంటి తప్పు లేదు అండ్ ఈ కంపెనీని మంచి ఒక రెప్యూటెడ్ ఫర్మ్ అనేది ఆడిట్ చేస్తుంది కాబట్టి రెప్యూటెడ్ ఫర్మ్ అనేది లైబుల్ అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. స్టేక్ హోల్డర్ వాళ్ళు అందరిపైన కేసు పెట్టినారు. If at all any problem arises, it would be responsible of the auditor. Please advise whether anyone can be
liable in this matter or not? If yes, what actions can be taken against him or them? If no, what should be corrective actions will be taken? ఇక్కడ క్రిమినల్ లయబిలిటీగా తీసుకుంటాం. ఎవరెవరైతే పర్సన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఆథరైజింగ్ ద ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్ టైంలో ఉన్నారో వాళ్ళందరూ లయబుల్ అవుతారు. యాజ్ పర్ సెక్షన్ 447 ప్రకారం పెనాల్టీ పడుతుంది. అది ఫ్రాడ్ కేసా నాన్ ఫ్రాడ్ కేసా చూసుకుంటాము. అమౌంట్ అనేది లెస్ దెన్ 10 lakhs, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 lakhs ఉందా, లెస్ దెన్ 10 lakhs ఉందా చూసుకొని దాని ప్రకారం మనం పెనాల్టీ అనేది ఉంటుంది. నా అందరూ లయబుల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు. సో ద అండర్స్టాండింగ్ ఆఫ్ డైరెక్టర్ ఈజ్ కరెక్ట్, తప్పు. ద అండర్స్టాండింగ్ ఆఫ్ డైరెక్టర్ ఈజ్ రాంగ్, కరెక్ట్. అండ్ దేర్ వుడ్ బి లయబుల్ అండర్ సెక్షన్ 447 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ అండ్ నాట్ ద ఆడిటర్, అది కూడా తప్పే. అండ్ దిస్ మే లీడ్ టు క్రిమినల్ లయబిలిటీ వేర్ ఇన్ every person who authorized the issue of such prospectus shall be liable under section 447 of the Companies Act. So this may lead to criminal liability wherein every person who authorized the issue of such prospectus shall be liable under section 447 of the Companies Act. Next question number 22. What is there in 22? Vimal Kumar, a chartered accountant by profession, has been into practice for over 7 years. He developed a specialization in respect of matters related to income tax and has got various clients to whom he was advising other than taxation work. Vimal was also good in accounting matter but could not develop his business or clientele accounting service over the కేసు. సో ట్యాక్సేషన్లో వీడు తోపు, అకౌంటింగ్లో తోపు కాదు. నెక్స్ట్, ఈ యూజ్ టు రిప్రజెంట్ ఈజ్ క్లయింట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్యాక్స్ రిటర్న్స్. సో ట్యాక్స్ రిటర్న్స్కి రిప్రజెంటేషన్ ఇస్తుంటాడు ఎక్కువ. ఫర్ వన్ ఆఫ్ హిజ్ క్లయింట్ హీ హ్యాస్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ప్రిపేర్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అండ్ ఫర్నిష్ ద సేమ్ అండ్ అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ టు ద అసెసర్. సో అసెసింగ్ ఆఫీసర్ దగ్గర ఒక రిప్రజెంటేటివ్ పర్సన్ దాకా వెళ్ళినాడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ కోసం. నెక్స్ట్, after that, I had also conducted the examination of these records and submitted the report on the scope of result of his examination. The assessee in this case was very old client of Vimal and also used to pay him very good remuneration. In order to provide some benefits of the assessee, Vimal provided certain information of the assessing officer was found false. Later on in given, which of the following option is correct? So వేరే పర్సన్ కోసం నువ్వు రాంగ్ చేసినావు కాబట్టి ఆథరైజ్ రిప్రజెంటేషన్ వేరే పర్సన్ కోసం నువ్వు రాంగ్ చేసినావు కాబట్టి నీకు 7 years అనేది ఇంప్రిజన్మెంట్ పడుతుంది. సో ఆప్షన్స్లో 7 years ఇంప్రిజన్మెంట్ ఎక్కడుందో చూడండి, అది మనకి ఆన్సర్ అవుతుంది. సో 7 years ఇంప్రిజన్మెంట్. సిన్స్ విమల్ ఓన్లీ యాక్టెడ్ యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పర్సన్ ఈ కెనాట్ బి లైబుల్ కాదంటే తనతో పట్టుకొని. ద గివెన్ మ్యాటర్ డస్ నాట్ రిలే అపాన్ సబ్మిట్, రిలే అవన్నీ కాదు. విమల్ వుడ్ బి లైబుల్ టు రిగ్రియస్ ఇంప్రిజ్మెంట్ విచ్ మే బి ఎక్స్టెండెడ్ టు 7 years. సో ఆప్షన్ సి is the correct answer. So CA Vimal would be liable to regress imprisonment which may extend to 7 years and fine. Next question number 23rd. Apart from listing process, Mrs. Fraud Limited was prepared and issued its prospectus to the public. So prospectus ni issue చేస్తున్నాము. Top of executive through the pending litigations against the company which would cause cash outflow of 1 crore. సో ఎంత పోతున్నాయి 1 crore అంటే greater than 10 lakhs, greater than or equal to 10 lakhs may affect the demand of a share application. Due to this they had omitted factor. సో ఒక ఫ్యాక్ట్ని ఒమిట్ చేసినారు ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీ మంచి కోసం ఒక ఫ్యాక్ట్ని ఒమిట్ చేసినారు. మిస్టర్ కే హూ వాజ్ వెల్ అవేర్ ఆఫ్ దిస్ మ్యాటర్ has authorized himself to be named in the prospectus as a director. However, Mr. K was little relinquished, so he informed and agreed that he shall become such director after an interval of some time. Unfortunately, after few days, this matter got leaked and several subscribers sustained huge loss. Mr. K now defending himself, stating that he is currently not holding the director's post, hence no actions can be taken against him. Wrong. At the time of ఎవరైతే ఆథరైజేషన్ ఉన్నారో ఇష్యూ చేసినప్పుడు వాళ్ళందరూ లయబుల్ వస్తారు. 447 కింద అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ 10 lakhs ఉంది కాబట్టి 6 months నుంచి 10 years వరకు ఇంప్రిజన్మెంట్ చేస్తారు. ఫ్రాడ్ ఆర్ 3 times ఆఫ్ ఫ్రాడ్ అనేది పెనాల్టీ చేస్తారు. అండ్ ఒకవేళ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయితే 3 years అనేది మినిమం ఇంప్రిజన్మెంట్ పడుతుంది. సో డ్యామేజెస్ ఆఫ్ నెగ్లిజెన్స్ civil liability for misstatement in prospectus under section 35 of the Companies Act 2030 includes where a person has subscribed for such securities of a company acting any statement including
ఆర్ ఇంక్లూజన్స్ ఆర్ ఒమిషన్స్, ఇంక్లూజన్ చేయడం కానీ ఒమిషన్ చేయడం కానీ ఏదైనా మ్యాటర్ని ఇన్ ద ప్రాస్పెక్టస్, దానివల్ల ఆ ప్రాస్పెక్టస్ మిస్లీడ్ అయితే అండ్ సస్టైన్ ఎనీ లాస్ ఆర్ డ్యామేజ్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ దేర్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ authorized himself to be named and he is named in the prospectus as a director of the company or has agreed to become such director either immediately or after an interval of time shall without prejudice to any punishment to which any person may be liable under section 36 be liable to pay compensation to every person who has sustained such loss or damage. So ఆ లాస్కి డ్యామేజ్ అవుతారు. ఫర్దర్ యాజ్ పర్ సెక్షన్ 447 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ వితౌట్ ప్రిజుడిస్ టు ఎనీ లయబిలిటీ ఇంక్లూడింగ్ రీపేమెంట్ ఆఫ్ ఎనీ డెట్. సో నాకు ఆ అమౌంట్ రీపేమెంట్ చేసేది ఉంది, ఉండకపోని డెత్ ఉంది, లేకపోని లోన్ ఉంది, లేకపోని అవన్నిటిని పక్కన పెట్టి అదలా ప్రకారం ఫోర్స్కి ఏ పర్సన్ హూ ఈజ్ ఫౌండ్ టు బి గిల్టీ ఆఫ్ fraud, that is amount involving at least 10 lakhs rupees or 1% of turnover of a company whichever is lower should be punishable with imprisonment not less than 6 months which may extend to 10 years. సో అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 lakhs ఉన్నప్పుడు అతనికి ఇంప్రిజన్మెంట్ అంతా మినిమం 6 months, మ్యాక్సిమం వచ్చేసి 10 years ఉంటుంది. ఒకవేళ పెనాల్టీ వచ్చేసి ఫ్రాడ్ విచ్ మే ఎక్స్టెండ్ టు ఫ్రాడ్ అమౌంట్ ఆర్ బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 times. సో మినిమం వచ్చేసి ఫ్రాడ్ అమౌంట్, మ్యాక్సిమం వచ్చేసి 3 times ఆఫ్ ఫ్రాడ్ అమౌంట్ ఇన్వాల్వ్ అయిన దానికి చూసుకుంటాము 3 timesగా. ఒకవేళ ఆ ఫ్రాడ్ అనేది ఇన్వాల్వ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కన్నా ఇన్వాల్వ్ అయితే మినిమం ఇంప్రిజన్మెంట్ వచ్చేసి 3 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సో ఇయర్ ఇన్ దిస్ కేస్ మిస్టర్ కే హీ ఈస్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ ఈవెన్ త్రో ఈ కరెంట్లీ ఈజ్ నాట్ ఏ డైరెక్టర్ ఇన్ ద కంపెనీ యాజ్ పర్ సెక్షన్ 35 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. He shall be liable to punishment under section 44-47 discussed as above. He was aware of the litigation against the company which may cause outflow of 1 crore which may affect the demand for share application and has also authorized himself to be named in the prospectus as a director. Question number 24. What is there in question number 24? In assessment procedures of Mr. Dim Limited, income tax officer observed some irregularities. Therefore, he started investigation of books of account audited and signed by Mr. O, a practicing chartered accountant. While going through books, he found that Mr. Dim Limited used to maintain 2 sets of books. సో 2 sets of బుక్స్ని మెయింటైన్ చేస్తున్నారు, ఒకటి ఆఫీషియల్ సెట్కి, ఒకటి ట్రాన్సాక్షన్ సెట్స్కి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసినారు. ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ పైన ఐసీఐ దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు. మీ వాడు వచ్చేసి ప్రొఫెషనల్గా వర్క్ చేయలేదు, నెగ్లిజెంట్గా వర్క్ చేసినారు, అఫీషియల్ బుక్స్ ఒకటే చెక్ చేసినాడు, రియల్ బుక్స్ని చెక్ చేయలేదు అని. ఇప్పుడు ఆడిటర్ లైబుల్లోకి వస్తా అంటే నో, ఆడిటర్ వచ్చి లైబుల్లోకి రాడు. ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమంటే ఆడిటర్ ముందు ఏవైతే బుక్స్ని ప్రొడ్యూస్ చేసినా ఆ బుక్స్కి ఆడిట్ అకౌంట్ని చెక్ చేయడం అండ్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయడం, ఏవైతే బుక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారో అతనికి ముందర. అండ్ ఈ ఆల్సో సాటిస్ఫైడ్ విత్ ద బుక్స్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్డ్ హిమ్. సో అతని ముందర పెట్టిన బుక్స్కి అతను సాటిస్ఫై అయి ఉండాలి. అండ్ హీ గివ్స్ ద ఒపీనియన్ ఆన్ బేసిస్ ఆఫ్ దట్ డాక్యుమెంట్స్ ఓన్లీ బై ఎక్సర్సైజింగ్ విదిన్ స్కిల్ అండ్ కేర్ని తీసుకొని ఇచ్చి ఉంటే, అబ్జర్వింగ్ ద లెట్ డౌన్ ఆడిట్ ప్రొసీజర్ని తీసుకుంటే, ఇవేవి స్కిల్స్, కేర్ అండ్ ఆడిట్ ప్రొసీజర్ని ప్రాపర్గా తీసుకొని ఉంటే, ఇన్ ద ఇన్సిడెంట్ కేసు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇర్రెగ్యులారిటీస్ని ఫైండ్ అవుట్ చేసి అండ్ మిస్టర్ ఓ అనే ప్రాక్టీస్ చార్టర్డ్ అకౌంటెంట్ బుక్స్ని చూడలేదు, ఒరిజినల్ బుక్స్ ఆఫ్ అకౌంట్ని అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కంప్లైంట్ ఎవరికి చేస్తున్నారు, ఐసీఐకి చేస్తున్నారు. సో ఓ ఆడిటర్ వాజ్ నాట్ అండర్ ద డ్యూటీ టు ప్రిపేర్ బుక్స్. సో ఆడిటర్ యొక్క డ్యూటీ కాదు బుక్స్ని ప్రిపేర్ చేయడానికి, అండ్ అసెస్సీ యొక్క రెస్పాన్సిబిలిటీ అది. అండ్ అతను కంపల్సరీగా సజెస్ట్ చేసి ఉండకూడదు ఆర్ అసిస్ట్ చేసి ఉండకూడదు ప్రిపరేషన్ ఆఫ్ ఫాల్స్ అకౌంట్స్కి. అండ్ ఈ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ బుక్స్ ప్రొడ్యూస్డ్ ఫర్ హిమ్ బిఫోర్ ఆడిటర్. ఈ కంప్లీటెడ్ ఈజ్ ఆడిట్ వర్క్ విత్ అఫీషియల్ సెట్స్ ఆఫ్ books only. In the situation, Mr. O performed the auditing with due care and due skill and diligence, and therefore no question of negligence arises. It is the duty of department to himself investigate the truth and correctness of the account of the assessee. That is the case.